పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్ర. అత్యంత జ్ఞానవంతుడు, అపారమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి వాడు, చాలా తెలివైనటువంటి వాడు రాసినటువంటి మాట. ఈ భూమి మీద నరుని యొక్క ఆలోచనలు అనేకం. ఈనాడు మానవుని ఆలోచనలు చాలా. తన వ్యక్తిగత జీవితం కొరకు ఎన్నో రకాల ఆలోచనలు కలిగి ఉంటాడు. నేను భవిష్యత్తులో ఇంజనీర్ అవ్వాలి, నేను భవిష్యత్తులో పెద్ద డాక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను మరి ఏదో అవ్వాలి, నేను ఇంకేదో సంపాదించాలి, నేను ఇలా నిలబడాలి. ఎన్నో రకాల ఆలోచనలు. నేను ఫలానాది సొంతం చేసుకోవాలి, నేను ఫలానాది కొనుక్కోవాలి, నేను మంచి మేడ మిద్దెలు కట్టుకోవాలి. ఎన్నో రకాల ఆలోచనలు. తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం వందల రకాల ఆలోచనలు. వ్యక్తిగత జీవితం కొరకు మాత్రమేనా? కాదు. కొన్నిసార్లు మనకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు నాశనమైపోవాలని, వారు ఎదగకూడదని, వారి బ్రతుకు బాగుండకూడదని ఇలా కూడా కొన్ని ఆలోచనలు. పక్కింటి వాడు ఎదిగిపోతుంటే చూడలేం, ఎదురింటి వాడు బాగుపడిపోతుంటే ఓర్వలేం, తెలిసిన వాడు మనకంటే ఎక్కువ సంపాదిస్తుంటే అదొక రకమైన బాధ, మనకంటే వేరే వాడికి మంచి ఉద్యోగం వస్తే, మనకంటే వేరే వాడు ఎక్కువ సంపాదిస్తుంటే కుళ్ళు, స్వార్థం, ఇలా ఎన్నో రకాల ఆలోచనలు మానవుడు ఈ భూమి మీద కలిగి ఉంటాడు అని దేవుని వాక్యం ద్వారా సొలొమోను మహారాజు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ ఉంటున్న ప్రాంతంలో కావచ్చు, నీ బిడ్డల జీవితంలో కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్నా నీ పరిస్థితులు, నీవు చవి చూస్తున్నటువంటి శ్రమలు, నిన్ను కృంగదీస్తున్నటువంటి శోధనలు, ఇలా నరుని జీవితంలో ప్రతిరోజు వందల రకాల ఆలోచనలు. కొంతమందికి సరిగా నిద్ర పట్టడంలా, పడుకునే ముందు ఏవేవో ఆలోచనలు. కొంతమందికి తిన్నది వంట పట్టడంలా ఎన్నో రకాల ఆలోచనలు, ఏవో బెంగ. వాడిలో ఉండడం లేదండి, ఎన్నో రకాల ఆలోచనలు. మనిషి అయితే ఇక్కడున్నాడు కానీ ఆలోచనలు ఎక్కడో. ఇలాంటి వారందరినీ ప్రతిరోజు సమాజంలో చూస్తూనే ఉన్నాం, ఇలాంటి వారందరినీ కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం, ఇలాంటి వారందరినీ సంఘాల్లో చూస్తూ ఉన్నాం. అందుకే ఈ పూట ఈ మాట మీ ముందుకు తీసుకొచ్చాను. బిడ్డా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ప్రాంతంలో, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య దేనికి సంబంధించిందైనా నీకున్న ఆలోచనలేంటి? నిద్ర పట్టనంత ఆలోచనలు, తిన్న తిండి వంట పట్టనంత ఆలోచనలు, ఏ పని మీద ధ్యాస పెట్టలేనన్ని ఆలోచనలు. అది నీ కొరకైనా, నీ కుటుంబం కొరకైనా, నీ శత్రువు కొరకైనా, నీ పొరుగువాని కొరకైనా, నీకు గిట్టని వారి కొరకైనా, ఇలాంటి రకరకాల వందల ఆలోచనలు
నిన్ను సతమతము చేస్తుంటే, నిన్ను ఇబ్బంది పెడుతుంటే రా, పూట నీకు ఒక్క మాట తెలియజేసిన మాట ముగిస్తాను. ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని రకాల ఆలోచనలు కలిగి ఉన్నా యెహోవా తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్ర. నువ్వు ఎన్ని రకాల ఆలోచనలు కలిగి ఉన్నా నా దేవుని నిర్ణయమే స్థిరము. దేవునికి స్తోత్ర. నువ్వు అనుకోవచ్చు నేను ఇలాగుండాలి, అలాగుండాలి. నువ్వు అనుకోవచ్చు నా కుటుంబం ఈ స్థాయిలో ఉండాలి. నువ్వు అనుకోవచ్చు అవతలి వాడు ఇలాగ అయిపోవాలి. నేను అంటున్నాను, నువ్వెన్ను అనుకున్నా, నేనెన్నుకు అనుకున్నా కాదు బిడ్డా, నా ప్రభు అనుకున్నదే నా జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్ర. అందుకంటున్నాడు భక్తుడు, యెహోవా తీర్మానమే స్థిరం. ఆయన నిర్ణయమే తుది నిర్ణయం. నరుని ఆలోచన దేవుని తీర్మానమా అంటే నేనంటాను ఈ పూట దేవుని తీర్మానమే స్థిరం. God's decision is final. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయములో మీరు గమనిస్తే హామాను అనే ఒక వ్యక్తి కనబడతాడు, మొర్దెకై అనే మరి ఒక వ్యక్తి కనబడతాడు. ఒకానొక దినమున హామాను నడుచుకుంటూ వస్తుంటే అందరూ తల వంచి నమస్కరిస్తుండగా మొర్దెకై, నేను యూదుడను గనుక నీకు నేను తల వంచను, నీ ఎదుట నేను మ్రొక్కను. నేను నా ప్రభు ఎదుట తప్ప, నా దేవుని పాదాల దగ్గర తప్ప మరి ఎక్కడా మోకరిలను, తల వంచను, నమస్కరించను. దేవునికి స్తోత్ర. అద్భుతమైనటువంటి ఖచ్చితమైనటువంటి మాట. ఆ ఒక్క మాటను బట్టి హామాను పేట్రేగిపోయాడు. కోపం ఉధృతంగా వచ్చింది, క్రోధంతో రగిలిపోయాడు. మొర్దెకైని ఎలాగైనా హతమార్చాలని ఆలోచన చేశాడు. అంటాడు భక్తుడు, నరుని ఆలోచనలు అనేక, 50 మూరల ఉరి కొయ్యను తయారు చేశాడు. ఊరి మధ్యలో ఊరి తీసి చంపాలి అని ఆలోచన చేశాడు. అనుకున్నదే ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టాడు. తాను అనుకున్నట్టే సమస్తము జరుగుతుంది. మొర్దెకై దినములు ముగియడానికి దగ్గర పడుతుండగా ఒక అద్భుతమే జరిగింది, ఒక ఆశ్చర్యమే జరిగింది. దేవుని నిర్ణయమే స్థిరపరచబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు, మొర్దెకైను హతమార్చాలనుకున్నాడు. ఎన్నో రకాల పన్నాగాలు పన్నాడు, ఎన్నో రకాల ఆలోచనలు చేశాడు. కానీ నా దేవుని తీర్మానమే స్థిరమని, ఆయన నిర్ణయమే స్థిరమని రుజువు చేయబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చదువుతారా మాట? ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. రాజు ముందర నుండు షండులలో హర్బోనానునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి స్తోత్ర. ఎవడైతే
ఉరితాడును సిద్ధం చేశాడో, ఎవరైతే యూదులందరినీ హతమార్చాలనుకున్నాడో వాడే తయారు చేయబడిన ఉరితాడులో చిక్కుకొని మరణమైపోయాడు. ఈ పూట నేను చెప్పే సువార్త, నీ మీద శత్రువులు లేవచ్చు, నీ మీద లేనిపోని మాటలు చెప్పొచ్చు, నిన్ను అవమానించొచ్చు, నీ మీద షాడీలు చెప్పొచ్చు, నిన్ను తక్కువ చేయొచ్చు, అందరి ముందు నిన్ను అల్లరి పాలు చేయొచ్చు, నిన్ను నిందించవచ్చు, నిన్ను హేళన చేయవచ్చు, నీ నాశనము కోరి చాలా మంది ఎదురు చూడొచ్చు. కృంగిపోవద్దు, వెనకడుగేయొద్దు, కుమిలిపోవద్దు, అధైర్యపడొద్దు, నిరాశకు గురి కావద్దు. నా ప్రభు మీద ఆనుకుంటే, నా ప్రభు మీద ఆధారపడితే ఆయన తీర్మానమే స్థిరం. ఎంతమంది ఎన్ని రకాల ఆలోచనలు చేసినా ఆయన నిర్ణయమే స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. అవునండి, ఈ లోకం నిన్ను ఉరి తీయాలనుకుందా? అపవాది నిన్ను హతమార్చాలనుకున్నాడా? ఈ శ్రమలు నిన్ను కృంగదీస్తున్నాయా? నరుని ఆలోచన నిన్నేమీ చేయ. వాడి నోట్లో నోరెట్టకూడదండి బాబాయ్. వాడి నాలిక మీద మచ్చలున్నాయి, వాడు ఏదంటే జరిగిపోద్ది. భయపడద్దు. నరుని ఆలోచనలు, నరుని మాటలు కాదు బిడ్డ. దేవుని తీర్మానమే స్థిరము. వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట. అందరికీ బాగా సుపరిచితమైనటువంటి యవ్వనస్తుడు యోసేపు తండ్రి బాగా ప్రేమిస్తున్నాడని, నచ్చినవన్నీ తెచ్చిస్తున్నాడని, కోరినవన్నీ కొనిస్తున్నాడని అన్నలకు అసూయ పుట్టింది. స్వార్థం, ద్వేషం రగులుకున్నాయేమో. వాడంతూ చూడాలి. చాలా సంతోషంగా ఉన్నాడు, ఖరీదైన బట్టలు వేసుకుంటున్నాడు, నచ్చిన భోజనం తింటున్నాడు. వాడెంత చెబితే అంతా. వీడి గతి ఏమైపోవాలో తెలుసా? ఖరీదైన బట్టలు కాదు, చిరిగిపోయిన బట్టలతో సంచి తగిలించుకొని చేతిలో చెప్పబట్టుకొని అడుక్కున బతుకైపోవాలి. కొట్టారు, తిట్టారు, రక్తం కళ్ళ చూశారు, వస్త్రాలు చింపారు, గుంటలో పడేశారు, ఐగుప్తు వర్తకులకు అమ్మేశారు, బానిసగా పని చేస్తుంటే చూసి ఆనందించారు. నిందలు, అవమానాలు ఎన్నో అనుభవించాడు. చెరసాలలో శిక్ష కూడా అనుభవించాడు. ఏ ప్రాంతానికి పోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ మానవుణ్ణి దరి చేరినా న్యాయం మాట్లాడేవాడు ఒక్కడు కూడా కనబడలేదు. నాన్నకున్న వాళ్ళు ఒక్కడు లేరు. బాధ చెబుదామంటే ఒక్కడు లేడు. బాధను పంచుకునేవాడేవాడు లేడు. ఎవరితో చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది? దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రభువే ఆయన తప్ప నన్ను ఆదుకునేవాడు, నన్ను ధైర్యపరిచేవాడు, నన్ను విడిపించగలిగిన వాడు ఎవ్వరు లేరు. నరులు ఎన్ని ఆలోచించినా, అన్నలు ఎన్ని ఆలోచించినా, ఎంతమంది శత్రువులు నా చుట్టూ పెరిగిపోయినా, నిందించినా, అవమానించినా, చెరసాల్లో వేసినా, శిక్ష విధించినా, నా దేవుని నిర్ణయమే తుది నిర్ణయం. ఆయన తీర్మానమే స్థిరం. గట్టిగా నమ్మాడేమో, బలంగా నమ్మాడేమో, ప్రభు మీద ఆనుకున్నాడు. కొంతకాలం తర్వాత దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపు జీవితంలో అద్భుతం చేశాడు. ఆయన ఆలోచన,
ఆయన నిర్ణయం, ఆయన తలంపు యోసేపు జీవితంలో నెరవేర్చబడుతుండగా ప్రపంచమంతా కరువు వచ్చింది. ఒకానొక దినమున కొందరు వ్యక్తులు ధాన్యం కోసం వచ్చారు. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు, రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరైతే స్వార్థంతో, పగతో, కోపంతో రగిలిపోయి నాశనాన్ని చూడాలనుకున్నారో వాళ్ళు యోసేపు ముందు నిలబడ్డారు. వాళ్ళు యోసేపుని ఎలా చూడాలనుకున్నారంటే మురికి బట్టలతో, చిరిగిపోయిన వస్త్రాలతో, సంచి తగిలించుకొని, చేత్తో చెప్ప పట్టుకొని చిల్లర అడుక్కునే వాళ్ళ యోసేపును చూడాలనుకున్నారు. దేవుని ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఎవరైతే యోసేపును అలా చూడాలనుకున్నారో వారిని అలాగే చేశాడు. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. కింద అన్నలు ఏం చేస్తున్నారు? మురికి బట్టలు వేసుకొని, సంచి తగిలించుకొని, చేతిలో చెప్ప పట్టుకొని, చిల్లర చేత్తో పట్టుకొని, అయ్యా ధాన్యం ఉన్నదా, అయ్యా గోధుమలున్నాయా, బిడా సర్వనాశనం అయిపోవాలని చాలా మంది కోరుకుంటారు. నీ చుట్టూ నీ స్నేహితుల్లో ఉంటారు, నీ బంధువుల్లో ఉంటారు, నీ చుట్టుపక్కల ఉంటారు, నీ ఇరుగు పొరుగులో ఉంటారు, నీకు తెలిసిన వారిలో ఉంటారు. వీడు నాశనం అయిపోతాడు రా. కానీ నా ప్రభు నిన్ను నాశనం అవ్వనివ్వడు. నా ప్రభు పడిపోయిన చోటే నిన్ను వదిలేడు, గుంటలోనే నిన్ను విడిచిపెట్టడు. నీ జీవితాన్ని మలుపు తిప్పుతాడు, అనూహ్యంగా తారుమారు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కనానుకు వెలుచుండగా తరుముకొస్తున్న ఫరో, నేను బలవంతుడను, సైన్యము కలిగిన వాడును, యుద్ధ రంగంలో ప్రావీణ్యులు, కత్తి తిప్పగలిగిన వారు అందరూ నా సైన్యంలో ఉన్నారు. నేను తరుముకెళ్తే వారు నా చేతిలో చిక్కి మట్టిలో కలిసిపోతారు. ఒక్కడును నామరూపాలు లేకుండా, గుర్తులనేవి లేకుండా, గుర్తుపట్టడానికి అవకాశమే లేకుండా మట్టిలో కలిసిపోతారు. గర్వంతో వెర్రవీగిపోయి రథం మీద వెనకాలే తరుముకొస్తున్నారు. ఎదురుగా ఎర్ర సముద్రం. ఏం చేయాలో తెలియనటువంటి ఇశ్రాయేలీయుల పక్షాన మోషే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభు, ఫరో ఆలోచన కాదు, నా తీర్మానమే స్థిరమని మరొకసారి రుజువు చేసుకున్నాడు. నామ రూపములు లేకుండా, గుర్తులు లేకుండా, గుర్తు పట్టడానికి అవకాశము లేకుండా ఇశ్రాయేలీయులను చేయాలని ఫరో ఆలోచించాడు. కానీ ఆ ఫరోనే గుర్తు పట్టడానికి లేకుండా సముద్రంలో, భూగర్భములో, మట్టిలో కలిపేశాడు నా ప్రభు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆటంకముల, శ్రమల, బాధల, అనారోగ్యమా, కష్టాల, శత్రువుల, శోధనల తెలిసిన వారేనా, నమ్ముకున్న వారేనా, స్నేహితులను పిలువబడ్డ వారేనా, కుటుంబ సభ్యులేనా, బంధువుల్లో ఒక్కరేనా నాశనాన్ని కోరుకున్నది? వారి ఆలోచనలు ఎన్నైనా దేవుని నిర్ణయమే స్థిరం. నీ పట్ల నా ప్రభు ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల నా ప్రభు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. అదే స్థిరం. జగత్తు పునాది పుట్టక ముందే నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వెలా ఉండాలో, నువ్వేమవ్వాలో, నువ్వు ఏ స్థితిలో ఉండాలో నువ్వు నిర్ణయించాడు. ఈ మనుష్యులు అందరూ, అపవాది, పరిస్థితులు, శత్రువులు ఎన్ని రకాల ఆలోచనలు చేసినా
దేవుని ఆలోచనను, ఆయన తీర్మానాన్ని, ఆయన నిర్ణయాన్ని ఏమీ చేయలేవు. జీవితంలో నా దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్తా మరియా లాజరు చనిపోయాడని ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకు రాగానే అంటారు, నీవు గాని మాతో ఉండుంటే లాజరుకు ఈ గతి పట్టేది కాదు. నువ్వు మాతో ఉండుంటే లాజరు చనిపోయేవాడు కాదు. ఎందుకమ్మా అలా నిరాశకు గురి అవుతావు? ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతావు? అలసిపోయావా? శ్రమలు భరించలేక? కృంగిపోయావా? శోధనలు ఎదిరించలేక? ప్రభు అంటున్నాడు, నా తీర్మానం ఏంటో తెలుసా? నా నిర్ణయం ఏంటో తెలుసా? అసలు నా ఆలోచన ఏంటో తెలుసా? నా చిత్తం ఏంటో తెలుసా? చనిపోయిన వాడు, సమాధిలో పెట్టబడ్డవాడు తిరిగి లేవాలి, మన మధ్యకు రావాలి. ఇది నా ఆలోచన. దేవునికి స్తోత్ర. ఈ గొప్ప కార్యం, ఈ సూచక క్రియ, ఈ అద్భుత కార్యం ప్రజలందరి ముందు జరగగా అనేకులు దేవుని గొప్ప కార్యములను చూచి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని కొనియాడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఆధార్యపడద్దు, అవసరంగా మాట్లాడొద్దు. అతను బడిరా. అందరూ చూస్తుండగానే లాజరు బయటకు వచ్చాడు. దేవుని చిత్తం, దేవుని ఆలోచన, ఆయన నిర్ణయం, ఆయన తీర్మానం స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి బిడ్డ. నేను అంటున్నాను, ఈరోజు సంఘములోనైనా, కుటుంబంలోనైనా, స్నేహితుల్లోనైనా, నీవు ఉంటున్న ప్రాంతంలోనైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనైనా, నీవు చేస్తున్న వ్యాపారంలోనైనా, ఆఖరికి నీ స్కూల్లో, కాలేజీల్లో కూడా చాలా మంది నీ పతనాన్ని కోరుకునేవారు ఉంటారు, నీ నాశనాన్ని కోరుకునేవారు ఉంటారు, నువ్వు ఓడిపోవాలనుకునేవారు ఉంటారు, నువ్వు ఎదగకూడదని, నువ్వు ఫలించకూడదని, వారికంటే నీది పై చెయ్యి కాకూడదని నీ చుట్టూ అనేక మంది ఎన్నో రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. వందలు, వేలు, లక్షల ఆలోచనలు. ఈ పూట దేవుని సముఖమునందు నిలబడి తెలియజేస్తున్న మాట, అటువంటి మాటలకు కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, భయపడద్దు. నా దేవుని చిత్తమే, నా దేవుని నిర్ణయమే, నా దేవుని తీర్మానమే, అన్ని ఆలోచనలు కాదు, నా దేవుని ఆలోచనే స్థిరం. తుది నిర్ణయం. దేవునికి స్తోత్రం. నీ పట్ల నా ప్రభు కలిగి ఉన్న ప్రణాళిక, చిత్తము, తలంపు, ఉద్దేశము నెరవేర్చబడతాయి. నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాయి. యోసేపు జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మొర్దెకై జీవితంలో అతని పక్షాన ఉన్నవాడే ఈరోజు నీ పక్షాన ఉంటాడు. ఇశ్రాయేలీయులు రక్షించిన వాడే నిన్ను రక్షిస్తాడు. లాజరును పిలిచిన వాడే నిన్ను పిలుస్తున్నాడు. బిడ్డ రా. నరుని ఆలోచనలు ఎన్నైనా నా తీర్మానమే స్థిరం అని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కావున ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, పూటన ప్రభు నీతోనే సూటిగా మాట్లాడు. ఈ లోకపు మనుషులు, పరిస్థితులు, అపవాది, శత్రువులు, మరణము, కష్టములు, శ్రమలు, దుఃఖములు, బాధలు, అప్పుల బాధలు, అనారోగ్యం, ఎన్ని రకాల ఆలోచన కలిగి ఉన్నా, నిన్నెంతగా పతనం చేయాలని అనుకున్నా, నా ప్రభు నీ పక్షానుండగా, నా ప్రభు నీ తోడుండగా, నా ప్రభు నీ పక్కనుండగా ఏమీ ఫలించవు. దేవుని తీర్మానమే స్థిరము. ఆయన చిత్తమే నీ జీవితంలో జరుగుతుంది. ఆయన నిర్ణయమే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్ర. అట్టి గొప్ప కార్యం మనందరి జీవితాల్లో నెరవేర్చబడి
దేవుని చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన తలంపు, ఆయన ఆలోచన, ఆయన తీర్మానమే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భవిష్యత్తులో స్థిరపరచబడును గాక. ఆమేన్.